నిన్న గోల్డ్ ఫాల్ రిలేటెడ్ గా యుఎస్ చైనా అప్డేట్ గురించి మాట్లాడుకున్నామా. నిన్న 3000 పాయింట్లు బంగారం పడింది 10 గ్రాములకి. ఇవాళ కూడా ఒక పాయింట్లు 3000 పాయింట్లు 10 గ్రాముల బంగారం పడింది. దానికి మెయిన్ రీజన్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. గోల్డ్ క్రాష్ అయ్యి 3 వీక్ లోకి ప్రెసెంట్ గోల్డ్ వెళ్ళింది. రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగిన బంగారం ఇప్పుడు పడుతూ ఉంది. కానీ ఈ 2025 చివరి నాటికి అండ్ 2026లో కూడా బంగారం ఎంత వరకు వెళ్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళ టార్గెట్స్ ఎంతకి చెప్పాయి. ఇక్కడి నుంచి వాళ్ళు చెప్పిన టార్గెట్ కి వెళ్తే ఎంత పెరగాలి బంగారం, బులిష్ గా ఉన్నారా బేరిష్ గా ఉన్నారా అండ్ అందరూ కూడా బంగారాన్ని ఎలా చూస్తున్నారు. జేపీ మోర్గన్ కానీ సిటీ వాళ్ళు కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా యూబీఎస్ ఇలా మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా బంగారం ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుందనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళ టార్గెట్స్ ఏంటి, ఎప్పటిలోపు ఎంతకు బంగారం వెళ్తుందన్నారన్న అంతా డేటా ఇక్కడ ఒక చిన్న బాక్స్ లో ఇచ్చారు. దీన్ని ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత స్టాక్ మార్కెట్ కి కానీ గోల్డ్ కానీ ఇంపార్టెంట్ అనే ఈవెంట్స్ నెక్స్ట్ 1-2 డేస్ లో జరగబోతున్నాయి. అది మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది, అలాగే గోల్డ్ ని కూడా. కాబట్టి ఆ ఈవెంట్స్ గురించి బోత్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ప్రైస్ యాక్షన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి. స్పెషల్లీ రీసెంట్ బాగా పెరిగాక ఐ థింక్ జూన్ 2024 అనుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడు నిఫ్టీ ఇంతలా పెరగలేదు. ఒక మంత్ లో అలా పెరిగింది. ఈ అక్టోబర్ మంత్ లో నిఫ్టీ 5% దగ్గరగా పెరిగింది. ఇలాంటిది లాస్ట్ జరిగింది జూన్ 2024 లోనే. తర్వాత ఎప్పుడు మార్కెట్ ఇంతలా రిటర్న్ ఇవ్వలేదు. ఇంత పెరిగింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని కంబైన్ చేసి చూసినప్పుడు మార్కెట్ కి సపోర్ట్ ఉందా లేదా అన్నది కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఇన్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఒపీనియన్ ని మనం పెట్టుకోవచ్చు అనేది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ ఇవాళ కనిపిస్తుండడం 1,18,880 దగ్గర గోల్డ్ ఉన్నట్టు కనిపిస్తున్నా. ఇవాళ 1,17,660 వరకు కూడా బంగారపు ధర అయితే వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి కూడా ఒక 1000 పాయింట్లు పడింది కొద్ది నిమిషాల క్రితమే. మళ్ళీ కొంతవరకు రికవర్ అయింది. దీనికి కారణం నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను. సడన్ గా ఎందుకు ఇలా గోల్డ్ పడుతుందని. ప్రాఫిట్ బుకింగ్ తో మనకు ఆల్ టైమ్ హైస్ నుంచి కొంత డిప్ అయింది. బట్ అక్కడి నుంచి కూడా గోల్డ్ ని కిందకి తీసుకొస్తున్నది యుఎస్ చైనా రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈవెన్ ఇదే ఇవాళ ఎకనామిక్స్ టైమ్ లో కూడా ఆర్టికల్ రూపంలో పబ్లిష్ చేశారు ఈవినింగ్ 5 అలా. కానీ ఇది నిన్నటి వీడియోలోనే నేను మీకు మెన్షన్ చేశాను. యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ జరగబోతుంది. ఇరు వర్గాలకు సంబంధించిన అఫీషియల్స్ దాన్ని అంగీకరించారు అని యుఎస్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో మనకి డేటా ఉంది. బట్ చైనా దగ్గర నుంచి కూడా దాని రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుండడం, ఇలా చైనా కూడా అఫీషియల్ గా దాన్ని అంగీకరిస్తూ ఉండడం ఇదేదో కొంత ముందుకు వెళ్లాలనే ఉంది. ట్రంప్ ఎప్పుడు చెప్పే మాటల్లా కాదు, చైనా వాళ్ళు కూడా చెప్తున్నారని. వాళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ టెన్షన్స్ ఎక్కడ తగ్గిపోతాయో, దాంతో గోల్డ్ కి ఎక్కడ సపోర్ట్ దొరకదేమో అని సెంట్రల్ బ్యాంక్స్ నుంచి మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ డేటా రావడానికి ముందే, సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ డేటా రావడానికి ముందే అది తగ్గిపోతుందేమో అనుకుంటున్న భయాలు మార్కెట్ లో గోల్డ్ రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ అయితే దారి తీశాయి. దీంతో పాటు యుఎస్ ఫెడ్ వాళ్ళ రేట్ కట్ 28th అండ్ 29th, స్పెషల్లీ 29th నైట్ మనకు ఉంటుంది. 30 అది మార్నింగ్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ మీన్ థర్స్డే రేట్ కట్ ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ టైటనింగ్ కూడా బాండ్స్ రిలేటెడ్ గా ఎకానమీలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు, టైటనింగ్ చేస్తూ వచ్చారు. దాన్ని కూడా స్టాప్ చేసే అవకాశం ఉంది. సో దట్ లిక్విడిటీని పెంచే అవకాశం ఉంది. అది స్టాక్ మార్కెట్ కి మంచిది, గోల్డ్ కి మంచిది కాదనే మార్కెట్ కన్సర్న్స్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా ఆ ఈవెంట్ దగ్గర అవుతుండడం. 29th అక్టోబర్ నైట్ మనకు అప్డేట్ వస్తుంది కాబట్టి ఆ ఈవెంట్ కి దగ్గర అవుతున్న కొద్ది గోల్డ్ లో కొంత ఫియర్ అనేది మనకి కనిపిస్తుంది. అది సరే, మరి గోల్డ్ పెరుగుతున్న పాయింట్ ఆఫ్ టైం లో ఇక్కడ నుంచి బంగారం ఇంకా పెరుగుతుంది. 2025కి ఇక్కడికి వెళ్తుంది, 2026కి అక్కడికి వెళ్తుందని గ్లోబల్ ఉంటున్న టాప్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇచ్చిన టార్గెట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అనమాట. 2025 ఎండింగ్ ఎక్కడ ఉంటుంది అండ్ 2026లో బై జూన్ నాటికి ఆరు 2026 ఎండింగ్ నాటికి ఒక్కొక్కరు ఒపీనియన్ ప్రకారం ఎక్కడెక్కడ ఉంటుంది, గోల్డ్ ఎంత పెరుగుతుంది అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ మనమంతా 10 గ్రాముల బంగారంలోనే చూస్తూ ఉంటాం. ఇది ఔన్స్ డాలర్స్ లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ అనమాట. పర్ ఔన్స్ 31.1 గ్రామ్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి నేను ప్రెసెంట్ $3,900 పర్ ఔన్స్ దగ్గరగా బంగారం ఉందనుకుంటే, వాళ్ళు ఈ రోజు నుంచి వీళ్ళు చెప్తున్న టార్గెట్ కి వెళ్తుంటే బంగారం ఎంత పెరుగుతుందన్న ఒక చార్ట్ ని కూడా ఇక్కడ ప్రిపేర్ చేశాను. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఎవరెవరు 2026 ఎండింగ్ కి ఆర్ 2026 జూన్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఎంతెంత వెళ్తుంది అనుకున్నారు, దాన్ని బట్టి ఎన్ని డాలర్లు పెరగాలి పర్ ఔన్స్, దాన్ని బట్టి చూస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న $3,900 పర్ ఔన్స్ నుంచి బంగారం ఎంత పెరగాలన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది. గట్టిగా చూస్తే 10 నుంచి 20% పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మళ్ళీ 50%, మళ్ళీ 100%, మళ్ళీ 200% అలా ఎవరి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ అలా అని నెగిటివ్ గా కూడా లేరు. ఒక్కరు తప్పించి, సిటీ వాళ్ళు తప్పించి ఇంకెవరు నెగిటివ్ గా కూడా లేరు. బంగారం పడిపోతుంది 2026 నాటికి బాగా పడిపోతుందని ఒక ఒపీనియన్ కూడా ఏ సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా లేదు. అటు టూ బులిష్ గా లేరు, అలానే బేరిష్ గా లేరు. ఎక్కువగా పెరుగుతుంది అనుకుంటున్న వాళ్ళు సో
సొసైటీ జనరల్ వాళ్ళు 28% దగ్గరగా గోల్డ్ పెరుగుతుంది ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అనేది $5,000 పర్ ఔన్స్ కు వెళ్తుంది అనేది వాళ్ళ ఒపీనియన్ 2026 ఎండింగ్ నాటికి. ఈ టేబుల్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. అండ్ పర్సనలీ నా ఒపీనియన్ 30 మనకి ఈ జీ కానీ అంటే చైనాకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ట్రంప్ కానీ మీట్ అవుతారు కదా, ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ పాజిటివ్ గా ఉందనుకోండి, నిన్నటి వీడియోలో చెప్పినట్టే ఫర్దర్ ప్రెషర్ ఉండొచ్చేమో, బట్ అక్కడ ఏం పాజిటివ్ గా లేకుండా మళ్ళీ వాళ్ళ మధ్యలో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయనేలా స్టేట్మెంట్స్ ఏదైనా ట్రంప్ దగ్గర నుంచి వస్తుంటే అన్సర్టనిటీని పెంచే అవకాశం ట్రంప్ రిలేటెడ్ గా వచ్చే స్టేట్మెంట్స్ చేస్తాయి. 30 మనకి అది క్లారిటీ వస్తుంది. అండ్ అక్కడ కానీ క్లారిటీ రాకపోతే నవంబర్ బిగినింగ్ నుంచే చైనా మీద 155% టారిఫ్ వేస్తాననేలా ట్రంప్ చెప్పారు. కాబట్టి 30 అక్టోబర్ యుఎస్ చైనా రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ డేటా ఫర్ ద స్టాక్ మార్కెట్ కంటే కూడా గోల్డ్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఈ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ జీ ఒక మీటింగ్ ఎప్పుడు అనుకుంటున్నాం, 30 అక్టోబర్. అండ్ 29th అక్టోబర్ నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉందా, అది మార్కెట్ కి గోల్డ్ కి ఇంపార్టెంట్ ఏనా, బికాస్ రేట్ కట్ జరుగుతుంది అండ్ క్వాంటిటేటివ్ టైటనింగ్ ని కూడా ఆపేస్తారు, ఇంకా ఎండ్ చేస్తారనేలా ఉంది ఎక్స్పెక్టేషన్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద మార్కెట్ అండ్ నెగిటివ్ ఫర్ ద గోల్డ్. అండ్ ట్రంప్ అండ్ చైనా కూడా కలిసిపోతే గుడ్ ఫర్ ద స్టాక్ మార్కెట్, నెగిటివ్ ఫర్ ద గోల్డ్. ఈవెన్ గోల్డ్ అంటున్నా అంటే ప్రతి దగ్గర గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా. బట్ ఇక్కడ ఓన్లీ యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఒకటే కాదు, జపాన్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, యూరోప్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఒక మీటింగ్స్ కూడా 30వ తేదీ మనకి అప్డేట్ రూపంలో రానున్నాయి. కానీ అవి మార్కెట్ ని పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేయట్లేదు, బట్ అవి కూడా ఉన్నాయి. ఒక్కసారి జపాన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న కొంత ఇంట్రెస్టింగ్ స్టెప్స్ అనేవి మార్కెట్స్ ని, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిని కూడా ఒక్కసారిగా మూవ్ చేశాయి అనమాట. అది తప్పించి చాలా టైమ్స్ మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అండ్ జపాన్ సెంట్రల్ బ్యాంక్, ఐ మీన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా తీసుకునే ఏ బిగ్ స్టెప్స్ కూడా మన మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత మాగ్నిట్యూడ్ తో ఉండవు. ఇది కాకుండా యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నా బాగా పడుతున్నా ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంటాయి కదా, అలా యుఎస్ కి సంబంధించిన టెక్ మేజర్స్ మెటా కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ నెంబర్స్ 29 and 30 ఉండబోతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 29 and 30 స్పెషల్లీ 29th మార్కెట్ ఎండ్ అయినప్పటి నుంచి వస్తున్న డేటా, 30 ఓపెనింగ్ లో మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డేటా, చాలా థింగ్స్ రూపంలో మార్కెట్ ని టచ్ చేయబోతున్నాయి. ఫ్రమ్ ద ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్, ఈ ఎర్నింగ్స్ కానీ అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ కు సంబంధించిన మీటింగ్స్ కానీ, ఇవన్నీ 29th ఎండింగ్ నుంచి 30 ఎండింగ్ లోపు, నైట్ లోపు మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. మార్కెట్ 30 క్లోజ్ అయ్యాక వచ్చే అప్డేట్స్ కూడా కొన్ని ఉంటాయి, బట్ విత్ ఇన్ ద 24 hours గ్యాప్ ఫ్రమ్ 29th నైట్ టు 30 నైట్ మల్టిపుల్ అప్డేట్స్ మార్కెట్ ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ఉన్నాయనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇదిలో అంటే గ్లోబల్ మార్కెట్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ సినారియో డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరెవరు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఎన్విడియా అండ్ ఏఎండి వాళ్ళు కదా, ఇప్పుడు క్వాల్కమ్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఏఐ రిలేటెడ్ గా పర్టికులర్ గా డేటా సెంటర్స్ చిప్స్ పరంగా వాళ్ళు బిజినెస్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం 20% దగ్గరగా పైకి క్వాల్కామ్ స్టాక్ పెరిగింది. క్లోజింగ్ 11% లో క్లోజ్ అయినా పెరగడం అయితే 20% దగ్గరగా కూడా పెరిగింది. సో ఏఐ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంటర్ అవుతున్నాను క్వాల్కామ్ వాళ్ళు చెప్తుండడం స్టాక్ పెరిగిందా. అట్ ద సేమ్ టైం అమెజాన్ వాళ్ళు కార్పొరేట్ జాబ్స్ 14,000 దగ్గరగా రిమూవ్ చేస్తున్నారని కొన్ని దగ్గర 30,000 దగ్గరగా జాబ్ కట్స్ ఉండబోతున్నాయి కమింగ్ టైమ్స్ లో అని ఇంకొక దగ్గర ఫైనల్ గా అమెజాన్ వాళ్ళు పెద్ద మొత్తంలో జాబ్ కట్స్ చేయబోతున్నారనేలా. దీనికి కారణం కూడా ఏఐ అనేలా. అమెజాన్ టు అనౌన్స్ లార్జెస్ట్ లే ఆఫ్స్ ఇన్ ద కంపెనీ హిస్టరీ అని ఆర్టికల్ అయితే పబ్లిష్ అవుతుంది. సేమ్ టాపిక్ కే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక పక్కేమో దీన్ని బేస్ చేసుకొని చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనేసరికి క్వాల్కామ్ స్టాక్, ఐ మీన్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది కదా మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ లో, అది ఆ మొబైల్ చిప్స్ ని తయారు చేసే ఆ కంపెనీ క్వాల్కామ్ వాళ్ళు ఇప్పుడు ఏఐ చిప్స్ ని కూడా డేటా సెంటర్స్ పరంగా తయారు చేస్తారని ఆ స్టాక్ పెరిగింది. సేమ్ దీన్ని బేస్ చేసుకుని అమెజాన్ వాళ్ళు హిస్టరీలోని ఇప్పటి వరకు లేనంతలా జాబ్ కట్స్ చేయబోతున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ చాలా థింగ్స్ ని వాళ్ళు ఆటోమేట్ చేసుకొని వర్క్ లోడ్ ని తగ్గించుకోబోతున్నారు, కార్పొరేట్ జాబ్స్ ని కట్ చేయబోతున్నారని సేమ్ ఏఐ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్. కంపెనీ పరంగా మంచిదే, ఎంప్లాయీస్ పరంగా బ్యాడ్ గా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ సేమ్ ఏఐ రిలేటెడ్ గా చాట్ జీపీటీ వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ ని ప్రకటించారు కేవలం ఇండియన్స్ కోసం మాత్రమే. అది నేను ఇంకొంత టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మీరు చార్ట్ పైన గమనించండి, యూజువల్ గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు జాబ్ ఓపెనింగ్స్ కూడా పెరిగేవి. కానీ ఎప్పుడైతే ఏఐ ఒక ఇంట్రొడక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏమో వన్ డైరెక్షనల్ గా పెరిగిపోతుంది ఏఐ అడ్వాన్స్మెంట్స్ తో. ప్యారలల్ గా ఈ జాబ్స్ ని కూడా కట్ చేసుకొని ఎర్నింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ అది కూడా నెంబర్స్ లో చూపిస్తుండడం. ఏఐ కారణంగా జాబ్స్ తగ్గుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏఐ మార్కెట్ పెరుగుతుంది కానీ జాబ్ ఓపెనింగ్స్ మాత్రం ఉండట్లేదు స్ట్రాంగ్ గా. సో ఇక్కడ ఒక్కసారి మనకి డైవర్జెన్స్ కనిపిస్తుంది. మార్కెట్ ఏమో పెరుగుతుంది, టోటల్ జాబ్ ఓపెనింగ్స్ మాత్రం తగ్గుతూ ఉన్నాయి. బట్ గతంలో మనకి ఎప్పుడు అలా ఉండేది కాదు. మార్కెట్ తగ్గుతున్నప్పుడు జాబ్ ఓపెనింగ్స్ తగ్గేది, బాగా పెరుగుతున్నప్పుడు బిజినెస్ అనే ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉండేవి. ఇది ఎప్పుడు ప్యారలల్ గా నడిచేది. ఇప్పుడు కొంత డైవర్జెన్స్ అయితే మనకి మార్కెట్ లోను, ఐ మీన్ మార్కెట్ ఒక రిటర్న్స్ తోను జాబ్ ఓపెనింగ్స్ తోను కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఈ 2024 జూన్ తర్వాత అంటే జూన్ మంత్ లో తప్పించి తర్వాత ఎప్పుడు కూడా మార్కెట్ ఇంతలా పెరగలేదు. 5% దగ్గరగా మార్కెట్ పెరిగింది అక్టోబర్ మంత్ లో. అక్టోబర్ 1st అరౌండ్ మనకి 24,600 దగ్గరగా ఉన్న మార్కెట్ ప్రెసెంట్ 25,900 దగ్గరగా ఉంది. అండ్ ఆ పాయింట్స్ లో ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా 94%
నుంచి 74% కి తగ్గాయి. రీసెంట్ టైమ్స్ లో ఏం పెద్ద కవర్ అవ్వట్లేదు షార్ట్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ 74% షార్ట్స్ పెరగట్లేదు, తగ్గట్లేదు, అలా మెయింటైన్ అవుతున్నాయి. మేబీ ఫ్రెష్ ట్రిగ్గర్ కోసం ఉంటున్నట్టున్నాయి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని ఉన్నాయి అనుకున్నాం కదా, దట్ మే బి ద రీజన్. ఆ డేస్ తర్వాత ఏం జరుగుతుందో చూసుకొని తర్వాత వాటిని మార్చుకుందామని ఎఫ్ఐఎస్ వెయిట్ చేస్తున్నారేమో. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా బై చేయట్లేదు, సెల్ కూడా చేయట్లేదు. సో ఏదైతే ఎక్సెసివ్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించిందో అది ఎండ్ అయిందా, అట్లీస్ట్ కూల్ అయ్యారా, స్టేబుల్ జోన్ కు వచ్చారా అన్నది ఒక పాజిటివ్ హోప్ ద్వారా అయితే వాళ్ళు మనకి రేస్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ యాక్టివిటీ అయితే న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ సైడ్ ఉంది, అదే కంటిన్యూ అవ్వడం మంచిది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి యాక్చువల్ గా, బికాస్ అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క డెవలప్మెంట్ అనమాట. డేటా సెంటర్ చిప్స్ లోకి ఎంటర్ అవుతున్నామని ఈ క్వాల్కామ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాళ్ళ మెగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నిటి పరంగా ఏదో ఒక థింగ్ రిలేటెడ్ ఏదో ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ఆ స్టాక్స్ ని మూవ్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది డౌ జోన్స్. యూరోపియన్ మార్కెట్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి, బట్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం ఇవాళ కొంత రెడ్ లో ఉన్నాయి. అండ్ నా వరకు మార్కెట్ ఒక కరెంట్ స్ట్రక్చర్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడండి అని మన వాళ్ళు అడిగారు లాస్ట్ 2 వీడియోస్ లో. నా ఒక అభిప్రాయం ప్రెసెంట్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ మంచిగానే ఉందని. ఇంత పెరిగిన తర్వాత కూడా చెప్తున్నాను, మార్కెట్ ఒక స్ట్రక్చర్ నాకు మంచిగానే కనిపిస్తుంది. విత్ ద ఒపీనియన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో స్పెషల్లీ ఈ 30, 29th వస్తున్న ఈవెంట్స్ ఏవి కూడా పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్ ని పెంచడానికి. అలానే నెగిటివ్ గా కూడా ఉండకూడదు, న్యూట్రల్ గా అలా వదిలేస్తే మార్కెట్ ఒక కరెంట్ స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బ్యాంక్స్ లో ఉంటున్న స్ట్రెంత్. ఆర్బీఐ గవర్నర్ గారు, కొత్త ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చినప్పటి నుంచి చాలా రిఫార్మ్స్ ని తీసుకొచ్చారు కదా, తను తీసుకొచ్చినవన్నీ కూడా బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చాలా మంచి బూస్ట్ ఇచ్చేవి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పరంగా కూడా ఎఫ్డిఐ లిమిట్ ని పెంచబోతున్నారనేలా వస్తున్న అప్డేట్స్ కొంత బజ్ అయితే క్రియేట్ చేసే బ్యాంకింగ్ స్పేస్ లో. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానివ్వండి, బిగ్ బ్యాంక్స్, గ్లోబల్ గా ఉంటున్న ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అని కూడా ఇండియన్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుండడం. ఈ స్పేస్ కు ఒక కొత్త కళ అయితే వచ్చింది బ్యాంకింగ్ స్పేస్ కి. అది మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడంలో, నిఫ్టీని స్టెబిలైజ్ చేయడంలో హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ ఐటీ నెంబర్స్ కూడా ఏమంత వర్స్ట్ గా రాలేదు, స్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న ఐటీ నెంబర్స్ చాలా వరకు బెటర్ గానే పర్ఫార్మ్ చేశాయి. లార్జ్ క్యాప్ ఐటీ నేమ్స్ టోటల్ డిసప్పాయింట్మెంట్ చేయలేదు అండ్ వర్స్ట్ గైడెన్స్ నేమ్ ఇవ్వలేదు. కాబట్టి ఐటీ ప్యాక్ రిలేటెడ్ గా కంగారు పడిపోవాల్సినంత థింగ్ అయితే ఈసారి నెంబర్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో అంతా బెటర్ గానే ఉంది. 25,700 మార్క్ కిందకి వెళ్లి క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ నేనైతే ఇంకా పెరుగుతుంది, ఆల్ టైమ్ హై మార్క్ కి వెళ్తుందని అనుకుంటాను. ప్రొవైడెడ్ ఈ లోపు మళ్ళీ ట్రంప్ సైడ్ నుంచా, చైనా సైడ్ నుంచా సర్టైన్ వేలో ఇండియా పరంగా కార్నర్ చేస్తూ మాటలు, టారిఫ్ డబల్ చేస్తాం, రష్యన్ ఆయిల్ గురించి ఇలా అలా అనేలా ఏదో ఒకటి మాట్లాడారంటే మార్కెట్ మళ్ళీ కొంత పానిక్ అయి డౌన్ సైడ్ కి వెళ్లి కొద్ది రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కరెంట్ ఉంటున్న రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్ట్రక్చర్ మాత్రం మార్కెట్ లో వీక్నెస్ అయితే రిప్రజెంట్ చేయట్లేదు, స్పెషల్లీ బ్యాంకింగ్ స్పేస్ లో. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్స్ కి పోర్ట్ఫోలియోలో అంత పెద్ద లాభాలు కనిపించకపోతూ ఉండొచ్చు. కానీ మార్కెట్స్ లార్జ్ క్యాప్స్ ని కొన్నిసార్లు రివార్డ్ చేస్తాయి, తర్వాత వాటిని పాజ్ లో పెట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ని కొన్నిసార్లు రివార్డ్ చేస్తాయి. మనం ఆ టైం వచ్చేంత వరకు పేషెన్స్ గా ఆగాలి. మార్కెట్ లో ఎవ్రీథింగ్ సైకిల్స్ లోనే మూవ్ అవుతుంది అనేది ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు November 4th నుంచి చాట్ జీపీటీ గో 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారనేలా చాట్ జీపీటీ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఓపెన్ అయ్యే వాళ్ళు అనౌన్స్ చేశారు. పెర్ప్లెక్సిటీ వాళ్ళు ఈ ఎయిర్టెల్ తో టైఅప్ అయి 1 year సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా ఇచ్చినప్పుడు చాలా మంది ఇండియన్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ ఫ్రీని తీసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక్కసారి ప్రొడక్ట్ ని వాడడం స్టార్ట్ చేస్తే 1 కోటి మంది ఫ్రీగా అనుకునే వచ్చిన అందులో 1% అయినా నెక్స్ట్ ఇయర్ కి రెన్యూ చేసుకోరా, పోనీ 0.5%, పోనీ 0.1%, ఏదైనా వాళ్ళకి రెవెన్యూ కదా. ఇన్ బిట్వీన్ కొంత క్యాష్ బర్న్ అయినా సరే డేటా సెంటర్స్ పరంగా అది అల్టిమేట్ గా బిజినెస్ ని బిల్డ్ చేసేదే కదా. ఆ పర్ప్లెక్సిటీ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్ ని ఈ ఓపెన్ అయ్యే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఆ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ వీళ్ళు కంప్లీట్ ఫీచర్స్ అన్నిటిని ఇవ్వకుండా చాట్ జీపీటీ గో ఇస్ అ బేసిక్ వర్షన్, అంటే ఫ్రీ కంటే ఇంకొంచెం బెటర్ అనమాట. దాని తర్వాత ప్రో వెర్షన్ ఉంటుంది, అది 1 year పాటు ఇస్తారట. బట్ దీనికి టర్మ్స్ ఏంటంటే November 4th నుంచి ఇస్తారు. అప్పుడు సైన్ అప్ అయిన వాళ్ళకి ఈ 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. మేబీ కొత్తగా సైన్ అప్ అవ్వాలేమో, మన దగ్గర ఈమెయిల్స్ కి కొరత ఏం లేదు కదా. అండ్ మొబైల్ నెంబర్స్ కూడా నాకు తెలిసి ఇష్యూ ఏ ఉండదు. కాబట్టి కొత్త యూజర్స్ కే ఇస్తామన్నా సరే మన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వగలరు కొత్త అకౌంట్ ని క్రియేట్ చేసుకొని. ఇంతకీ మీరు అసలు ఏ అని వాడుతూ ఉంటారు? అండ్ ఇక్కడ కొంతమంది చెప్తున్నది కూడా వీళ్ళు ఫ్రీ అని చెప్పి మనల్ని సైన్ అప్ చేయించేసి మన రిలేటెడ్ గా డేటాను తీసుకొని వాళ్ళ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి అండ్ యాజ్ అన్ యూజర్ డేటా కూడా మన డేటాని ఫర్దర్ బిజినెస్ కి వాడుకోవడానికి వాళ్ళకి అది హెల్ప్ అవుతుందని, వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వట్లేదని ఫర్ ద డేటా అలా చేస్తున్నారని కూడా కొంతమంది స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు ఇలాంటి వాటన్నిటికి కూడా ఏదైనా ఒక స్పెషల్ మొబైల్ నెంబర్, ఏదైనా జంక్ మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకుని వాటిని యూస్ చేసుకోవడం బెటర్, ఓన్ పర్సనల్ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్స్ కంటే కూడా. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ని చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా కంపెనీస్ రిలేటెడ్ గా ఇది ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలానే ఉంది. నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో ఆల్రెడీ పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో కూడా ఇంపాక్ట్ ఉంది. బట్ కమింగ్ రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ 2000% దగ్గరగా లాస్ట్ 10 days లో పెరిగాయని, అలా పెరగడం కారణంగా ఇండియాలో ఉంటున్న రిఫైనరీ
రిఫైనరీ కంపెనీస్ కి ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుందని ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. అందులో వాళ్ళు చెప్తున్నది 0.41 సెంట్స్, 41 సెంట్స్ అంటే పైసలు అనుకోండి. మనం రూపీని పైసల్లో ఎలా చూస్తామో డాలర్స్ ని సెంట్లు అలా చూడాలి. అలా 41 సెంట్స్ నుంచి $8.60 కి అంటే సుమారుగా 2000% దగ్గరగా 20 టైమ్స్ దగ్గరగా 10 డేస్ లో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరిగాయట. అండ్ ఈ డేటా ఫర్దర్ గా మాట్లాడుకునే ముందు అసలు గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ అంటే ఏంటి దీన్ని తెలుసుకుందా. ఒక బ్యారెల్ అంటే ఒక డబ్బా నిండా ఉంటున్న క్రూడ్ ఆయిల్ ముడి చమురుని మీరు తీసుకొని రిఫైనరీలో వేసాలనుకోండి. అంటే క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేస్తుంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క ప్రొడక్ట్ బయటకు వెళ్తూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ అండ్ చాలా ప్రొడక్ట్స్ మనకి ఆ క్రూడ్ ఆయిల్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అలా అంతా చేసి ఆ ఒక డబ్బా క్రూడ్ ఆయిల్ నుంచి మీరు ఒకవేళ $1000 ఖర్చు పెట్టి ఆ డబ్బా క్రూడ్ ఆయిల్ కొని ఆ మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి కూడా ఒక $500 అయింది అనుకోండి. $500 పెట్టి ఒక డబ్బా క్రూడ్ ఆయిల్ ని మీరు ప్రాసెస్ చేస్తే $2000 సంబంధించి మీరు పెట్రోల్, డీజిల్ అండ్ ఇతర ప్రొడక్ట్లను అమ్ముకోగలిగారు అనుకోండి. దాని అర్థం మీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ $500 పర్ బ్యారెల్ అని. బికాస్ మీ క్రూడ్ ఆయిల్ కాస్ట్ మొత్తం ఆ రిఫైనింగ్ కాస్ట్ కలిపితే $1500 అయింది. మీరు లాస్ట్ లో వచ్చిన ప్రొడక్ట్స్ ని సెల్ చేసినది $2000 కి. ఆ మధ్యలో డిఫరెన్స్ అంతా $500 పర్ బ్యారెల్ మీకు రిఫైనింగ్ మార్జిన్ గా డబ్బులు మిగులుతూ ఉంది. అలా కొంతకాలం క్రితం ఒక బ్యారెల్ కి 41 సెంట్స్ దగ్గరగా మాత్రమే వాళ్ళకి లాభం వచ్చేది కాస్త ఇప్పుడు $8.60 దగ్గరగా లాభం వస్తుందని. దీని కారణంగా ఏ కంపెనీస్ కి లాభం? ఇండియాలో ఉంటున్న వాటికి. రిఫైనింగ్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ అండ్ చెన్నై పెట్రోలియం నెంబర్స్ రీసెంట్ గా వచ్చాయి. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. ప్రాబ్లీ అదే రీజన్ వాళ్ళ నెంబర్స్ అంతలా రావడానికి స్టాక్ కూడా బాగానే పెరిగింది. బట్ వీళ్ళు చెప్తున్నది ఒక్కొక్క డాలర్ జిఆర్ఎంస్ పెరుగుతుంటే, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరుగుతుంటే చెన్నై పెట్రోలియం 26% దగ్గరగా నెంబర్స్ లో ఇంపాక్ట్ కి గురవుతుందని పాజిటివ్ గా, ఎంఆర్పిఎల్ 24% దగ్గరగా గురవుతుందని పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయని నెంబర్స్. అలాగే ఐఓసిఎల్ కి 11%, బీపీసీఎల్ కి 10%, హెచ్పీసీఎల్ కి 8%, రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 2%. రిలయన్స్ ఇండస్ట్రీస్ లెవెల్లో ఉంటున్న కంపెనీకి 2% అంటే చిన్న విషయం ఏం కాదు. అంటే అది చాలా పెద్ద కంపెనీ కదా, చిన్న కంపెనీ ఏం కాదు. దాని లెవెల్లో 2% దగ్గరగా ఇంపాక్ట్ కి ఉందంటే ఈ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరగడం కారణంగా ఈ కంపెనీలకి లాభం ఉంటుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇలా ఇప్పుడు గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఇంతలా పెరుగుతున్నాయంటే, రిఫైనింగ్ చేయడం అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లా అనుకోండి. వరల్డ్ లో ఉంటున్న ఈ రిఫైనరీస్ అన్నిటి మీద ఏదో రకంగా ఇంపాక్ట్ పడింది. రష్యాలో ఉంటున్న రిఫైనరీస్ ని యుక్రెయిన్ వాళ్ళు దాడి చేస్తుండడం అక్కడ ఇంపాక్ట్ కి గురైంది. అండ్ రష్యాకి సంబంధించిన రిఫైనరీ కంపెనీస్ మీద యూకే వాళ్ళు కానీ యూఎస్ వాళ్ళు కానీ శాంక్షన్స్ వేస్తుండడం అది ఇంపాక్ట్ కి తీసుకువెళ్ళింది. అండ్ చాలా రిఫైనరీస్ ప్లాన్డ్ షట్ డౌన్స్ చేశాయంట మెయింటెనెన్స్ కారణంతో. సో ఓవరాల్ ఇది ఏంటంటే ఈ ఆయిల్ ని రిఫైనరీ చేయడానికి ఉంటున్న ఆ కంపెనీస్ ఒక ప్రొడక్షన్ సప్లై తగ్గిపోతూ ఉండడం, డ్యూ టు షార్ట్ సప్లై మార్జిన్స్ లో రైజ్ కనిపిస్తూ ఉండడమే ఈ కంపెనీస్ ఇంకా లాభపడతాయనేలా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళైతే ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్రీ టైం లో ఉంటే ఒకసారి చదవండి. చాలా చిన్న ఆర్టికలే బట్ కొంత లాజికల్ డేటా, వాల్యూ ఉంటున్న డేటా. ఇది ఎంత పెరుగుతుంటే ఈ కంపెనీస్ కి అంత మంచిది. అండ్ ఏ కంపెనీస్ ఎంత పెద్ద మొత్తంలో లాభపడతాయి అనేది ఈ పర్సెంటేజ్ ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆ జిఆర్ఎం పెరుగుతుంటే ఈ కంపెనీలు అంత పెరుగుతాయి. అలానే జిఆర్ఎం పడిపోతుంటే, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పడిపోతుంటే ఈ పర్సెంటేజ్ బేస్డ్ గా ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ కంపెనీల మీదే పెద్ద ఇంపాక్ట్ ఫస్ట్ పడుతుంది నెగిటివ్ గా. సో జిఆర్ఎంస్ ని ట్రాక్ చేస్తూ ఏదైనా స్టాక్స్ రిలేటెడ్ మీరు ఏదైనా షార్ట్ టర్మ్ లో పెట్టుబడి చేయాలనుకుంటున్నా ఈ స్టాక్స్ బేస్డ్ ఆన్ దిస్ పర్సెంటేజెస్ మనం ఫోకస్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, సిల్వర్ జ్యువెలరీ ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ 2026 నుంచి బ్యాంక్స్ మీ దగ్గర ఉంటున్న వెండిని కూడా తాకట్టు పెట్టుకొని మీకు డబ్బులు ఇవ్వాలి. 10 లక్షల వరకు మీకు డబ్బుల్ని ఇస్తాయంటున్నారు. 2.5 లక్షల వరకు ఇచ్చే లోన్స్ మీద అసలు క్రెడిట్ హిస్టరీయే చూడరంటున్నారు. అండ్ మీ దగ్గర ఒకవేళ 2.5 లక్షకు సంబంధించిన వెండి ఉంటే దాన్ని మీరు తాకట్టు పెడితే 85% దగ్గరగా వెండి వాల్యూలో మీకు డబ్బులు ఇస్తారని. అదే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు అప్పు తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తున్నట్టు కాబట్టి మీరు పెట్టే వెండిలో కేవలం 80% ఇస్తారని. లోన్ టు వాల్యూ అని ఉంటుంది. మీరు ఎంత వెండి పెడుతున్నారో అందులో 80% వరకు ఇస్తారని. 2.5 లక్షల నుంచి 5 లక్షలు కావాలన్నప్పుడు. అదే 5 లక్షల కంటే అబో మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే 75% మాత్రమే మీరు పెడుతున్న వెండిలో మీకు డబ్బులు ఇస్తారని. ఆర్నమెంట్స్ గా మీరు తాకట్టు పెట్టాలనుకుంటే గోల్డ్ పరంగా అయితే 1 కేజీ లిమిట్ ఉంది. సిల్వర్ పరంగా అయితే 10 కేజీల లిమిట్ ని పెడుతూ, అదే మీరు కాయిన్స్ రూపంలో కానీ తాకట్టు పెట్టాలంటే గోల్డ్ పరంగా 50 గ్రాములే, సిల్వర్ పరంగా 500 గ్రాముల వరకు లిమిట్ ని పెడుతున్నారు. అండ్ ఈ లోన్స్ అన్ని కూడా 12 నెలల్లో క్లియర్ చేయాల్సిన లోన్సే. ఇవన్నీ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు చేసిన ఒక ట్వీట్ ని మెన్షన్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. మన ఇండియాకి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రష్యాకి సంబంధించిన యుఏసి యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళతో ఒక ఎంఓఈ ని కుదుర్చుకున్నారు. అందులో భాగంగా SJ-100 సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇండియాలో తయారు చేయడానికి మనకి అవకాశం లభిస్తున్నట్టు
చెప్పినట్టు ఓన్లీ ఫర్ ద డొమెస్టిక్ యూసేజ్, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అని. దీని రిలేటెడ్ గా డీల్ రష్యాకు సంబంధించిన యుఎస్ఈ వాళ్ళతో, యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళతో మన హెచ్ఏఎల్ వాళ్ళు కుదుర్చుకున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ SJ-100 అనేది ట్విన్ ఇంజన్స్ తో ఉంటున్న నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పటి వరకు 200 ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరగా ప్రొడ్యూస్ అయ్యాయి అండ్ ఆల్మోస్ట్ 16 కమర్షియల్ ఏరోప్లేన్ ఆపరేటర్స్ దగ్గరగా వాటిని యూస్ చేస్తున్నారు. ఇట్స్ ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట ఇండియాలో కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. అండ్ దీని రిలేటెడ్ ఉన్న అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇట్స్ ఎ గుడ్ సైన్. స్పెషల్లీ రష్యా రిలేటెడ్ గా ఇండియన్ రిలేషన్ స్ట్రాంగ్ అవుతున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా ఏవియేషన్ స్పేస్ లో ఇండియన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వెండి సంవత్సరం రోజుల్లో ఇంకొక 50% పెరగబోతుందనేలా మోతీలాల్ అస్వాల్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఇప్పుడు $50 కంటే బిలో ఉంది యాక్చువల్ గా ఈ సిల్వర్ అనేది పర్ ఔన్స్. అది $75 కు వెళ్తుంది అంటున్నారు. అంటే దాని అర్థం ఇంకా 50% దగ్గర కంటే ఎక్కువ పెరుగుతుందని వాళ్ళ అభిప్రాయం. డొమెస్టిక్ గా మన వెండి $2,40,000 పర్ కేజీకి వెళ్తుందని, అంటే సుమారుగా ఇప్పుడు ఉంటున్న దానికంటే ₹1,00,000 దగ్గరగా ఇంకా వెండి పెరుగుతుందని. ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగి వెండి కొంత పడిందే కానీ దాని యొక్క డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందని, సప్లై కన్స్ట్రైంట్స్ ఉన్నాయని, స్ట్రాంగ్ గా సిల్వర్ అవుట్లుక్ ఫ్యూచర్ లో ఉంటుందని వాళ్ళొక్కరే కాదు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ ఈ సిల్వర్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ చూడాలనుకుంటే, అసలు ఏంటి సిల్వర్ ని డ్రైవ్ చేస్తున్న థింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైనా లాంగ్ టర్మ్ పెట్టుబడి సిల్వర్ లో చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థం కావాలి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ రీసెంట్ వీడియోస్ లో కూడా నేను చాలా సార్లు చెప్పాను, సిల్వర్ రిటర్న్స్ ఎలా ఇస్తుందో రిస్క్ కూడా అలానే కలిగి ఉంటుంది. పడితే బంగారం కంటే వెండి చాలా ఎక్కువ పడుతుంది, పెరుగుతున్నప్పుడు కూడా అలానే ఉంటుంది. సో పెట్టుబడి చేస్తున్న ఎవరైనా, అది బంగారమైనా వెండైనా, నెక్స్ట్ నెల సంవత్సరం అనుకొని పెట్టుబడి చేయాలనుకుంటుంటే మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటున్నట్టు. మినిమం 7 సంవత్సరాలు ఈ వోలటాలిటీ ఉంటున్న ప్రొడక్ట్స్, అది స్టాక్ మార్కెట్ అయినా గోల్డ్ అండ్ సిల్వర్ అయినా ఎందులో అయినా 7 సంవత్సరాలు నేను పెట్టిన డబ్బులు టచ్ చేయను అనుకుంటేనే చూడాలి. ఈ లోపు మీకు మంచి లాభాలు వచ్చాయనుకోండి, ఒక 50%, 100% పెరిగాయి అనుకోండి, అమ్మేయడంలో ఎవరు మీకు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ లోపు ఒకవేళ సైకిల్స్ లో కది వెళ్ళి మళ్ళీ కొంత డ్రాప్ అయి కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటుంటే మీరు ఇరిటేషన్ లో బయటికి రాకూడదు. ఆ రిస్క్ ను అర్థం చేసుకున్నప్పుడే ఇలాంటి వోలటైల్ థింగ్స్ లో, స్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో సిల్వర్ లో కంపేర్డ్ విత్ గోల్డ్ ఉంటున్న వోలటాలిటీని అర్థం చేసుకున్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ IDBI బ్యాంక్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ పరంగా October 31st ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ వాళ్ళు మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని IDBI బ్యాంక్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతున్నారని అప్డేట్స్ వస్తూ ఉండడం, ఇవాళ స్టాక్ సుమారుగా 7% దగ్గరగా పెరిగింది. చాలా టైం బ్యాక్ నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఇది ఫైనలైజ్ అయితే అవ్వట్లేదు. అట్లీస్ట్ ఈసారైనా ఫైనలైజ్ అవుతుందని చూద్దాం. October 31st ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఒక మీటింగ్ అయితే ఉంటుంది. ఇవాళ మీరు గమనించుంటే MCX ప్లాట్ఫామ్ మీకు పని చేయలేదు, చాలా టైం వరకు పని చేయలేదు. ఇది ఫస్ట్ టైం కాదు, జనవరిలో అలానే జరిగింది, మే, జూన్, ఆగస్ట్ అండ్ ఇప్పుడు అక్టోబర్ లో కూడా వీళ్ళు ఇలాంటి ఎర్రర్స్ ని ట్రేడర్స్ కి ఇస్తూ ఉన్నారు. బ్రోకర్ ప్లాట్ఫామ్ పని చేయట్లేదు, గ్లిచెస్ వస్తున్నాయంటే ఓకే, బట్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ మనకి గ్లిచెస్ లోకి వెళ్తే, టెక్నికల్ గ్లిచెస్ లోకి వెళ్తే అది రైట్ థింగ్ అయితే కాదు. స్టాక్ అందుకే ఇవాళ 2% దగ్గరగా పడింది. దీని రిలేటెడ్ గా కొంత టైం కి MCX వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేశారు, ఆఫ్టర్నూన్ 1 అరౌండ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని. బట్ ఈ లోపు పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి వస్తున్న నష్టాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఎక్స్చేంజ్ లెవెల్లో దట్టు ఇన్నిసార్లు టెక్నికల్ గ్లిచెస్ ఫేస్ చేయడం అనేది రైట్ థింగ్ అయితే కాదు. లెట్స్ హోప్ ఇదే లాస్ట్ టైం అవ్వాలి MCX పరంగా ఉంటున్న ఈ టెక్నికల్ గ్లిచ్ అని, ఇంకొకటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదని. నెక్స్ట్ HOEC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పంపించిన క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా హై సాల్ట్ కంటెంట్ ఉందని, దాని కారణంగా వీళ్ళ ముంబై రిఫైనరీస్ లో, ఎవరి ముంబై రిఫైనరీ, HPCL వాళ్ళ ముంబై రిఫైనరీలో కరోజన్ వచ్చిందని, ప్లాంట్ ఇంపాక్ట్ అయిందని అండ్ అవుట్పుట్ లాస్ కూడా వాళ్ళకి జరిగిందని, దాని కారణంగా క్లెయిమ్స్ ఇనిషియేట్ చేశారంటున్నారు. బట్ దాని పక్కన ఉంచితే మరొకసారి HOEC వాళ్ళతో, ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ వాళ్ళతో బిజినెస్ చేసేందుకు HPCL వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడానికి అవకాశం ఉంది కదా, దాని ద్వారా వీళ్ళకి బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. అండ్ HPCL వాళ్ళకి అలాంటి ఇంపాక్ట్ ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే అలాంటి లో క్వాలిటీ క్రూడ్ ఏమైనా వెళ్తుందేమో వాళ్ళకని, వాళ్ళు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తూ స్టాక్ అయితే ఇవాళ పడింది. బట్ మేనేజ్మెంట్ అయితే క్లియర్ గా మేము దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నామని అండ్ HPCL వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుంటున్నట్టు మేమేం ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ అక్కడ ఏమంత డ్యామేజ్ ఏం జరగలేదు. ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని HPCL వాళ్ళతో యాక్టివ్ గా ఎంగేజ్ అయ్యి డిస్కషన్ రూపంలో దాన్ని క్లియర్ చేసుకుంటామని, పెద్ద మొత్తంలోనే మేము సప్లై చేస్తున్నాం HPCL వాళ్ళకి, అప్పుడేం ఇష్యూస్ లేవు. బట్ ఇప్పుడు ఎందుకో ఇష్యూ అంటున్నారు కదా, దాన్ని మేము ఎగ్జామిన్ చేస్తున్నాం అని HOEC వాళ్ళు క్లారిఫై చేశారు. బట్ అల్టిమేట్ గా కస్టమర్ ఏం చెప్తున్నాడు అదే పాయింట్, సప్లైర్ ఎప్పుడు నేను మంచిదే పంపించానంటారు. HPCL వాళ్ళు బయటకు వచ్చిన స్టేట్మెంట్స్ మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ 6% దగ్గరగా స్టాక్ ఇవాళ పడింది. నెక్స్ట్ IIFL క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో బ్యాంక్స్ లోకి, NBFC లోకి పెద్ద మొత్తంలో డబ్బులు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, గ్లోబల్ గా ఉంటున్న కమర్షియల్ బ్యాంక్స్ కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు IIFL క్యాపిటల్ లో కూడా 20% దగ్గరగా వాటాన్ని TPG క్యాపిటల్ వాళ్ళు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ 20% దగ్గరగా వాటాన్ని కొనుక్కొని
కలుపుకొని 2500 crore దగ్గరగా డబ్బుల్ని IIFL క్యాపిటల్ వాళ్ళకి ఇవ్వబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది CNBC వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నది, అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది జరిగితే అది IIFL క్యాపిటల్ పరంగా మనం మంచిగానే చూడాలి. బికాస్ వాళ్ళు బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ లో ఉన్నారు. అండ్ ఈ డబ్బులు వస్తే ఫర్దర్ గా కూడా వాళ్ళు అది బిజినెస్ లోకి వాడి ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ సేమ్ స్పేస్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ అండ్ వాటి వాల్యుయేషన్స్, వాటి బిజినెస్ మెట్రిక్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకున్నారు RBI కి. బట్ RBI వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అప్లికేషన్ రిటర్న్ చేశారు. ఇన్ఫాక్ట్ రిజెక్ట్ చేసినట్టు, కొన్ని క్రైటీరియాస్ ని ఫుల్ అవ్వట్లేదు అనేలా RBI వాళ్ళు అప్డేట్ అయితే చేశారంటున్నారు. మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకుని ఇంకొకసారి వీళ్ళు అప్లై చేస్తారు. బట్ ఇది రిటర్న్ చేశారు RBI వాళ్ళు అనగానే స్టాక్ లో ఇవాళ ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి 429 crore విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి లభించిందని, షార్ప్స్ అండ్ ఫ్లేర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సప్లై చేయడానికి వీళ్ళకి ఈ ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 12 months లో వీటిని డెలివరీ చేస్తారని అప్డేట్ చేశారు. SRF వాళ్ళు 745 crore విలువ చేసే క్యాపెక్స్ ని వాళ్ళ ఫ్లోరో పాలిమర్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అప్రూవ్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. స్పెషాలిటీ ఫ్లోరో పాలిమర్స్ అండ్ ఫ్లోరో ఎలాస్టోమర్స్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ నెక్స్ట్ పెంచుకుంటారని, December 2026 నాటికి పెంచుకున్న కెపాసిటీ వచ్చి యాడ్ అవుతుందని. అండ్ ఈ 745 కోట్ల మొత్తం కూడా అప్పుకే తెచ్చేసుకోవట్లేదు. ఇంటర్నల్ అక్రూవల్స్, ఇంటర్నల్ గా సంపాదించుకున్న డబ్బులు ప్లస్ అప్పు కొంత తెచ్చుకొని దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తాం అనేలా SRF వాళ్ళు చెప్తున్నారు. NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళు పారదీప్ పోర్ట్ వాళ్ళతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ పరంగా ఒక MOU ని కుదుర్చుకున్నారని, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఒడిశా CM హైడ్రోజన్ బేస్డ్ మొబిలిటీని పారదీప్ పోర్ట్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టు, అండ్ ఆల్సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ని కూడా డిప్లాయ్ చేయడానికి వీళ్ళతో కలిసి వీళ్ళు వర్క్ చేస్తారనేలా NTPC గ్రీన్ వాళ్ళు చెప్తున్నారు. దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 879 crore 30 lakhs విలువ చేసే NHAI రోడ్ ప్రాజెక్ట్ తమిళనాడు పరంగా లభించిందని, నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేస్తారని, దాని ఒక 15 years ఒక ఆపరేషన్స్ కూడా వీళ్ళకే ఉంటాయని ఈ ప్రాజెక్ట్ NHAI వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు చెప్తున్నారు. యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ వాళ్ళకి 35 crore విలువ చేసే ఇంటర్నేషనల్ ఆర్డర్ లభించిందని, నెక్స్ట్ 5 to 12 months లో ఇది కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళకి 9,000 కోట్లు విలువ చేసే 2 gigawatt సోలార్ IPP ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో లభించిందని, నెక్స్ట్ 24 months లో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని, దీని కారణంగా 3,900కి పైగా జాబ్స్ క్రియేట్ అవుతాయని, 9,000 acres లో ఈ మెగా ప్రాజెక్ట్ 2 gigawatt సోలార్ ప్రాజెక్ట్ బోండాడా గ్రూప్ వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఆల్సో ఇక రిజల్ట్స్ ని చూస్తే వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేస్తూ ఉన్నాయి. రెవెన్యూస్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ స్ట్రాంగ్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు డెలివర్ చేశారు. ఒకప్పుడు ఈ కంపెనీ 150 PE లో దగ్గరగా కనిపించేది, కానీ ఇప్పుడు 45-50 దగ్గరగా ఉంది. బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ నెంబర్స్ PE అనేది అడ్జస్ట్ అవుతూ వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. EPC లో కానీ, BESS లో కానీ, లైక్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో కానీ వాళ్ళ టార్గెట్స్ ని 10 gigawatt నుంచి బై 2030 నాటికి 25 gigawatt కి వీళ్ళు రివైజ్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ అండ్ ఇంప్రూవ్ అవుతున్న ఇష్యూ అయితే వీళ్ళ క్యాష్ ఫ్లోస్, అది ఇన్వెస్టర్స్ కొంత ట్రాక్ చేసుకుంటూ రావాలి. అండ్ ఈవెన్ రిసీవబుల్స్ కూడా 530 crore దగ్గరగా ఉంటున్నట్టున్నాయి. ఆల్మోస్ట్ 33 to 34% ఆఫ్ దర్ టర్న్ ఓవర్. బట్ గ్రోత్ మాత్రం స్ట్రాంగ్ గా నమోదు చేస్తున్నారు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఆన్ క్వార్టర్ బేసిస్, క్వార్టర్లీ బేసిస్ లో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. రెవెన్యూస్ 25%, ప్రాఫిట్ 64%, దట్ మీన్ మార్జిన్ లో ఎక్స్పాన్షన్ 28.85% కి ఎబిటా మార్జిన్ ఈసారి ఇంప్రూవ్ అయింది. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో USA మార్కెట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. రెవెన్యూ 21% గ్రో అయినా ప్రాఫిట్ లో 90% దగ్గరగా గ్రోత్ వీళ్ళ USA బిజినెస్ నుంచి వస్తుంది. ఇండియన్ బిజినెస్ కూడా 23.58% గ్రోత్ ని ఆన్ సీక్వెన్షియల్ గా రెవెన్యూలో తీసుకొచ్చింది. ఓవరాల్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. TVS నెంబర్స్ బ్యాడ్ అనడానికి లేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్, ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన నెంబర్స్ బానే ఉన్నాయి. బట్ GST కట్ కారణంగా నెంబర్స్ లో ఎలాంటి గ్రోత్ అయితే, సాలిడ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో దానికి కొంత బిలో నెంబర్స్ ఉన్నాయని అనుకోవాలి. విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ చూసినప్పుడు GST ని కూడా ఇంక్లూడ్ చేసి చూడాలి కదా నెంబర్స్ లో. సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ నెంబర్స్ కదా. సో కాబట్టి ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ గ్రోత్ 29%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ప్రాఫిట్స్ 37% దగ్గరగా గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లో తీసుకొచ్చారు. బట్ అగైన్ ఈ GST ఇంపాక్ట్ వన్ టైమ్ ది కాబట్టి ప్రాబబ్లీ మార్కెట్ అంత స్ట్రాంగ్ గా ఆఫ్టర్ ఈ నెంబర్స్ రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ కార్పొరేట్ టెక్ నెంబర్స్, రెవెన్యూస్ 25%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం, ప్రాఫిట్ ఏకంగా 109% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. క్యాష్ ఫ్లోస్ కూడా ఇక్కడ 92 crore దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. లాస్ట్ టైం అది 63 crores అండ్ నెట్ క్యాష్ వీళ్ళ దగ్గర ఇప్పుడు 1080 crore దగ్గరగా ఉంది. వీళ్ళ అన్ని సెగ్మెంట్స్ కూడా కన్స్యూమర్ కానీ, రీమార్కెటింగ్ కానీ, క్లాసిఫైడ్స్ కానీ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ కార్పొరేట్ టెక్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా
బీట్ చేస్తున్నాయి కాబట్టి స్టాక్ ఇవాళ అంతలా పెరిగింది. సరే మరి ఇక ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.